मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మనం లూడో ఆడుకుందాం. లేదు లేదు, నేను ఒక ముఖ్యమైన విషయం మీద నిద్రపోవాలి. హనీ రా, మనం అంత్యాక్షరి ఆడుకుందాం. ఆడదాం ఆడదాం, కానీ ఇంకొక రోజు. ఈ రోజు నేను పట్టలు పడే మూడ్ లో ఉన్నాను. ఎవరైనా ఆడుకోండి. హనీ బనీ పోపట్ జోర్దార్ ఇక్కడే ఉంటున్నారా? అవునవును, ఇక్కడే ఉంటున్నాము. నిన్నే హన్నీ, మీకు ఒక లెటర్ వచ్చింది. ఒరే అన్నయ్య, ఏమైంది? లెటర్ వచ్చింది. హలో హనీ బనీ పోపట్ జోర్దార్, ఈ మాట మాకు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు నలుగురు డీసీ క్లబ్ లో మెంబర్షిప్ కార్డ్ గెలుచుకున్నారు. కాబట్టి మీరు డీసీ క్లబ్ లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ని ఫ్రీగా ఎంజాయ్ చేసే అవకాశం గెలుచుకున్నారు. డీసీ క్లబ్ లో మెంబర్షిప్. అవును, ఈ డీసీ క్లబ్ అంటే ఏంటి? ఒరే అన్నయ్య, డీసీ క్లబ్ అంటే డాగ్స్ అండ్ క్యాట్స్ క్లబ్. నాకు తెలిసి డీసీ క్లబ్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గేమ్స్ ఉంటాయి, తినడానికి చాలా ఉంటాయి. దాదాపు 5 స్టార్ ఫెసిలిటీ అక్కడ. కానీ అసలు ఇది మనకి ఎలా దొరికింది? పోస్ట్ మనే కదా ఇచ్చి వెళ్ళారా. నువ్వు అసలు ఎందుకని ఇలా ఉన్నావు చెప్పు తమ్ముడా. నేను 5 నెలల ముందే ఈ ఫామ్ ఫిల్అప్ చేయించా, కానీ దానికి ప్రైజ్ వస్తుందని అసలు ఊహించలేదు. మన 5గురం ఈ కార్డు సాయంతో ఎప్పుడైనా లోపలికి వెళ్ళొచ్చు. నీకు ఇంకొక బ్రదర్ ఉంటే మనం తీసుకువెళ్లే వాళ్ళం పపాట్. ఎందుకు అలా అంటున్నావు? ఎందుకంటే మనం 5గురు వెళ్ళొచ్చు కదా, కానీ ఇప్పుడు 4గురే ఉన్నావు. ఎందుకంటే ఈ కార్డులో 5గురు ఉంటేనే పంపిస్తానని చెప్పారు కదా. 5గురం కాదురా, 4గురున్నా అక్కడికి వెళ్ళొచ్చని అందులో రాసుంది. ఏంటి అనుమానమా? సరే మిత్రులారా, మీరందరూ సిద్ధంగా ఉండండి, మనం ఈ రోజే వెళదాం. మేము లోపలికి వెళ్ళాలి. ఓ రండి రండి ప్లీజ్. అరే, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి కార్డు ఎలా దొరికింది? నేను ఎన్నోసార్లు ఫామ్ ఇచ్చాను, కానీ నాకు దొరకలేదే. నేను లోపలికి వెళ్ళడానికి ఒకసారి ట్రై చేస్తాను. నమస్తే. అరే, మీరు లోపలికి పంపించారు కదా, వాళ్ళు నా స్నేహితులే. కొంచెం లేట్. సార్ మీ పేరేంటి? సోనీ. అరే సారీ సార్, మీ పేరు లిస్ట్ లో లేదే. అరే, వాళ్ళు లోపలికి వెళ్ళి చాలా జాలీగా ఉంటారు, మరి నేను కూడా జాలీగా ఉండాలి కదా. ఐడియా, ఈ గాడు నన్ను చూశారు, కానీ నా ఐడియాని వాళ్ళు చూడలేదు కదా. అరే, మళ్ళీ మురికిలో పడిపోయానే. నేను వచ్చాను యూరక్ నుంచి. ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి అనుమతి కావాలి, అర్థమైందా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా ఏంటి? ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతున్నావు?
అవునవును, నేను పింక్ ఫిషర్ ఓనర్ నే మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా క్యాలెండర్ చేద్దాం. 12 కాదు 13 నెలలు వేసుకోండి. ఎందుకు అడుగుతున్నావేంటి? ఎంత డబ్బు కావాలో తీసుకో. నాకు సముద్రం మధ్యలో ఉన్న నీళ్లు చాలా వేడిగా కావాలి. నేను బీచ్కే బయలుదేరుతున్నాను. ఏమయ్యా, నీకు ముందే చెప్పాను కదా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని. వెళ్ళు. అరే, వేషం మార్చుకొచ్చినా ఇతను మారట్లేదే. ఇతనికి ఇంత తెలివి వద్దేంటి? మన ఏదో ఒక పథకం వెయ్యాల్సిందే. అమ్మా, పళ్ళు కొనుక్కోండి, పళ్ళు. నమస్తే అన్నా, క్లబ్ కోసం పళ్ళు తీసుకొచ్చాను. ఎరా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. అర్థమైందా? సరే, నన్ను లోపలికి వెళ్ళట్లేదు, కానీ నన్ను ఎలా కనిపెడుతున్నావో అది మాత్రం చెప్పు. ఎన్ని వేషాలు వస్తున్నాయి, ఎలా కనిపెడుతున్నావు? అరే, నువ్వు ఎన్ని వేషాలు వేసుకుని వచ్చినా నీ గొంతుకుందే, అది ఎప్పుడు ఒకేలానే ఉంటుంది కదా. అర్థమైందా? అలాగా, అదో సంగతి. ఇంక నేనేం చేయాలో తెలియట్లేదు. లోపలికి వెళ్ళలేదంటే ఏంటి? కానీ లోపల ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి లోపల ఏం జరుగుతుందో చూస్తా. ఈ పురుగులో కెమెరా పెట్టి లోపల ఏం జరుగుతుందో చూస్తాను. అరే, వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. మరి నేను ఇప్పుడు నేనేటో చూపిస్తాను. వీళ్ళు మాత్రం చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారే. చాలా చిరాకు చూపిస్తున్నారు. నేను ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాల్సిందే. ఈసారి నేను మాట్లాడలేదు కదా అన్నా. కానీ ఈసారి నువ్వు వేషాన్ని మార్చలేదు కదా. అన్న, నిజం చెప్పాలంటే మీరు సూపర్ అన్న. గోడ బదులు కొట్టేశాను, కానీ మీరే తప్పుగా అనుకోకండి, సరి చేస్తాను. ఇక్కడ భలే ఉంది. ఫామ్ ఫిలప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ జోర్దార్. దాన్ని నేను ఇప్పుడే పట్టుకుంటాను, చూస్తూ ఉండండి. ఈసారి ఈజీగా లోపలికి వెళ్ళిపోతాను. మంచిదిగా ఇది గాడు అటుపక్క ఉన్నాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా నేను మాట్లాడను.
అని నీ చేతిలో ఉన్న పురుగుని దూరంగా విసిరేసాయి. ఇదన్నమాట విషయం. అయితే అది ఎండ్రకాయ కాదు, సన్నీకి గూఢాచారి. అర్థమైందా? అరేరే, నువ్వు అనవసరంగా మాకు ఇబ్బందులు పెడుతున్నావు. పైనుండి ఈ కీటకాన్ని పంపి మా గెస్టులకి ప్రశాంతత లేకుండా చేశావు. వీడు ఇంకెవడో కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఇక్కడికి వచ్చాడు. ఏంటి అనుమానమా? లోపలికి రావడానికి నేను ఒంటరి పోరాటం చేశాను. ఎందుకంటే నువ్వు తప్పుడు మార్గంలో లోపలికి రావడానికి ట్రై చేశావు. ఎప్పటిలానే నువ్వు తప్పుడు దారిలో ప్రయత్నం చేశావు. లోపలికి రావడం కోసం నువ్వు ఇతరులను ఎందుకు ఇబ్బంది పెట్టావు? మమ్మల్ని గనక అడుగుంటే మేమే లోపలికి తీసుకొచ్చేవాళ్ళం కదా. మీరు నన్ను లోపలికి తీసుకొచ్చేవారా? అవును డాంకీ. డాంకీ నేను, వాడు కాదు. ఇతను కూడా మాతోనే వచ్చాడు. ఇక మీరు వెళ్ళండి. కానీ సార్, అరే మీరు టెన్షన్ అవ్వకండి. ఇక మీద వీడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడు. చూడండి, ఆ చెప్పడానికి మీరెవరు? మరి నువ్వు మా కాటు మీద వచ్చి మాతోనే గొడవ పడతావా? కాడు నీదైతే నాకు సమస్య ఏంటి? నేనే కదా ఎంజాయ్ చేయబోతున్నాను. అరే నన్ను ఎంజాయ్ చేయనివ్వండి. డీసీ క్లబ్ లో అందరూ జాలీగా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సన్నీ కూడా మనతో పాటు వచ్చాడు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.